హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను మీకు చెప్పే టాపిక్ డయోడ్. డయోడ్ అనేది మన ఎలక్ట్రానిక్స్ లో ఒక టర్మినల్ కాంపోనెంట్ అన్నమాట. ఇందులో మనకి ఏంటంటే కరెంట్ అనేది వన్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. ఇది ఆపోజిట్ డైరెక్షన్ ని బ్లాక్ చేస్తుందన్నమాట. ఈ డయోడ్ అనేది మన ఎలక్ట్రానిక్స్ లో ఒక ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్ అన్నమాట. సో ఇది అనేది రెక్టిఫికేషన్, సిగ్నల్ మాడ్యులేషన్ ఇంకా ప్రొటెక్షన్ కి యూజ్ చేస్తాం. సో ఈ డయోడ్స్ అనేవి సర్క్యూట్ ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట, వోల్టేజ్ ని లిమిట్ చేసి. సో ఇవి ఏసీని డీసీగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. మీకు ఫిగర్ లో కనిపిస్తుంది కదా, ఇది డయోడ్ యొక్క సింబల్ అన్నమాట. ఇందులో మనకి టూ టెర్మినల్స్ ఉంటాయి, ఒకటి యానోడ్, ఇంకొకటి క్యాథోడ్. యానోడ్ అనేది ఆరో హెడ్ చూపిస్తుంది కదా, హెడ్ వైపు, ఆ డైరెక్షన్ లో మనకి కన్వెన్షనల్ కరెంట్ అనేది ఫార్వర్డ్ బయాస్డ్ కండిషన్ లో ఫ్లో అవుతుంది. ఆపోజిట్ వచ్చేసి క్యాథోడ్. ఈ డయోడ్ అనేది టూ సెమీ కండక్టర్ మెటీరియల్స్ తో మేడ్ అవుతుంది. అది సిలికాన్ అయినా లేకపోతే జెర్మానియం అయినా. ఈ డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్ లో, రివర్స్ బయాస్ లో వర్క్ అవుతుంది. ఫార్వర్డ్ బయాస్ లో పవర్ సప్లై యొక్క పాజిటివ్ టెర్మినల్ అనేది మనం యానోడ్ కి కనెక్ట్ చేస్తాం అన్నమాట, అంటే పాజిటివ్ సైడ్ ఆఫ్ ది డయోడ్. నెగిటివ్ టెర్మినల్ అనేది మనం క్యాథోడ్ కి కనెక్ట్ చేస్తాం, అంటే నెగిటివ్ సైడ్ ఆఫ్ ది డయోడ్. సో ఈ కాన్ఫిగరేషన్ వల్ల కరెంట్ అనేది మనకి డయోడ్ లో ఫ్లో అవుతుంది అనమాట. అప్పుడు డయోడ్ అనేది ఆన్ అవుతుంది. టైపికల్లీ సిలికాన్ డయోడ్ కి వచ్చేసి మినిమం ఫార్వర్డ్ వోల్టేజ్ 0.7 అనేది రిక్వైర్డ్ అవుతుంది అనమాట కరెంట్ ఫ్లో అవ్వడానికి. అదే జెర్మానియం డయోడ్ కి వచ్చేసి తక్కువనే ఉంటుంది, 0.3 వోల్ట్స్ అనమాట. వన్స్ ఈ థ్రెషోల్డ్ కి రీచ్ అయ్యాక డయోడ్ లో కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు రెసిస్టెన్స్ ఆఫ్ డయోడ్ ఉంటుంది కదా, అది సిగ్నిఫికెంట్ గా స్టాప్ అయిపోతుంది.